శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే నెల రోజుల్లో తీరిపోతాయి. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి. మరికొంతమంది అప్పుల సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలని చేసి చూడండి. నెల తిరగకుండానే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ప్రతినిత్యం ఉదయము నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఇలా ప్రతినిత్యం చేస్తూ ఉంటే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది. చాలామంది ఇళ్లల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు. నల్ల చీమలు ఉంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుంది అనే సంకేతం. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటికి కాస్త పంచదారని వేయండి. మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. పసుపు చాలా శుభసూచకం. వారంలో ఒక్కసారైనా సరే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. తమలపాకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజా మందిరంలో 2 తమలపాకులను పెట్టుకోండి. పూజా మందిరంలో తమలపాకులు ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. అప్పుల సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి. గురువారం నాడు పొరపాటున కూడా వివాహం అయిన ఆడవారు తలస్నానం చేయకూడదు. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. డబ్బుల సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి పొరపాటున కూడా గురువారం నాడు తలస్నానం అస్సలు చేయకండి. మనలో చాలా మందికి సొంత ఇంటి కల అనేది ఉంటుంది. అలాగే భూములు కొనాలనే ఆశ కూడా ఉంటుంది. అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి. ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుంది. త్వరలోనే మీ సొంత ఇంటి కల అనేది నెరవేరుతుంది. మీ ఆస్తిపాస్తులు కూడా పెరుగుతాయి. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి 1 కేజీ బెల్లాన్ని తీసుకువెళ్ళండి. పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి. అయితే పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళని తెచ్చుకోకూడదు. పుట్టింటి నుండి పచ్చళ్ళని తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బుని ఇచ్చి పచ్చళ్ళను తెచ్చుకోవచ్చు. కల్లుప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కల్లుప్పును వేయండి. ఇంటి ఈశాన్య దిశలో కల్లుప్పు ఉంటే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో డబ్బు సమస్యలు ఉండవు. స్వస్తిక్ గుర్తుకి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాల్సిందే. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో
అలాంటి ఇళ్లల్లో ధనలక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. స్వస్తిక్ గుర్తు డబ్బుని ఆకర్షిస్తుంది. అంతటి శక్తి స్వస్తిక్ చిహ్నానికి ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తుని వేసుకోండి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కల్లుప్పుని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పుని కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక మీ జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 వత్తులతో దీపాన్ని వెలిగించండి. 5 వత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే. మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలి అంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది. మనలో చాలా మంది అద్దె ఇళ్లలో ఉంటూ ఉంటారు. అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి. దక్షిణముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతి పూలు ఉపయోగించకూడదు. దేవునికి బంతి పూలను సమర్పిస్తే పేదరికం అనుభవిస్తారు. బంతి పూలలో పురుగులు ఉంటాయి కాబట్టి బంతి పూలను పూజలకు ఉపయోగిస్తే దేవునికి కోపం వస్తుంది. తద్వారా డబ్బు కష్టాలు ఏర్పడతాయి. చాలా మంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది. పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపైన పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయని కట్టుకోండి. గుమ్మడికాయ కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కల్లుప్పుని వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. దృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. ఇలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు. పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతి ఇవ్వండి. గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం. ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజున గుమ్మడికాయ హారతి ఇస్తే స్వయంగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లే. వాస్తు శాస్త్రం ప్రకారం జామ చెట్టు అలాగే గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు. ఈ 2 చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు. మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ 2 చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి పూజా మందిరంలో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో ఎటువంటి కష్టాలు ఉండవు. అలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తుంటారు. ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి. ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది. మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగుని అడిగితే అస్సలు ఇవ్వకండి. పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది. ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం పైన 2 లవంగాలను పెట్టి కాల్చండి. దీని నుండి వచ్చే పొగ మీ ఇల్లంతా వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. అలాగే చాలా మంది ఇళ్లల్లో
నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి. పొరపాటున కూడా నలుపు రంగులో ఉన్నటువంటి బకెట్లు ఇంట్లో ఉండకూడదు. ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి. స్త్రీలకు నెలసరి సమయంలో వేడి నీళ్లతో స్నానం చేయాలి, చన్నీటితో స్నానం చేయకూడదు. ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్నటువంటి మట్టి గాజులను తీసివేసి ఏదైనా చెట్టు దగ్గర పడవేసి మీ చేతులకి కొత్త గాజులని వేసుకోవాలి. ప్రతి నెల ఇలా చేయలేనటువంటి వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకుని వేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.